కమ్మలు అవి ఇవన్నీ పెడుతున్నారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసిన వాటినే మళ్ళీ అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు పెడుతూ ఉంటారు. అలా పెట్టొచ్చా అండి? కాకపోతే ఏంటేనన్నా ఇక్కడ బంగారానికి ఎక్కడ అంటూ లేదనేటువంటిది శాస్త్రం. ఓకే. స్వర్ణానికి మనం చూడండి భోజనం చేస్తుంటాం, వెండి ప్లేటు, వెండి ప్లేట్లో కూడా బంగారపు చిన్న పువ్వు ఉంటుంది. ఆ పువ్వున్న కంచంలో ఒకళ్ళు భోజనం చేసిన తర్వాత కడిగి మరలా ఇంకెవరికైనా భోజనం పెట్టవచ్చు. ఓకే. అంటే దాంట్లో ఆ బంగారం ఉండడం వల్ల ఉండేటువంటిది. సువర్ణానికి ఎక్కడ అంటూ లేదనేటువంటిది. వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు, అలంకారాన్ని చేస్తూనే ఉన్నారు. వెండి వెంటి నానా, బంగారం వెంటి నానా, రకరకాల పూసలు తీసుకొస్తున్నారు. ఆ పూసలు తయారవుతున్నది ఎలా తయారవుతున్న విషయం కూడా మనం గమనించట్లా. ప్లాస్టిక్ పూసలు కొన్ని తెస్తున్నారు, కొన్ని దంతాలతో తయారు చేసినటువంటి కొన్ని తెస్తున్నారు. దంతాలు కావునాన నిజంగా చెప్తున్నాను, జంతువుల కలేబరాలతో ఈ పూసలు తయారు చేస్తున్నారు. ఓకే. ఆడవాళ్ళు వేసుకోవటమే తప్పని చెప్తూ ఉంటే అట్లాంటివి దేవతకు వేయటం అనేది ఎంత పాపం అవునండి కదా.